హలో ఫుడీస్, ఇట్స్ ఆల్రెడీ మండే మార్నింగ్. ఎప్పుడు వీకెండ్ అయిపోయిందో, మళ్ళీ ఎప్పుడు మండే స్టార్ట్ అయిందో తెలియనే లేదు. ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోవాలి ఆఫీస్కి. అప్పుడే లాస్ట్ వీక్ మా నార్త్ ఇండియన్ కొలీగ్ చెప్పిన రెసిపీ దహీ ప్యాజ్ తడక గుర్తొచ్చింది. మీరు నాలాగే రష్ అవర్లో ఉన్నప్పుడు ఏం చేయాలని తోచక చూస్తున్నప్పుడు ఈ రెసిపీ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని నేను ట్రై చేస్తూ ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. ఇది జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందని తను చెప్పింది, అండ్ విత్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో. వీటన్నిటిని చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అప్పుడే దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ రెసిపీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. నేను 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అది వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆవ నూనె తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే మీ రెగ్యులర్ ఆయిల్తో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఆ నూనె బాగా కాగాక తాలింపు దినుసులు, కరివేపాకు వేయాలి. అది వేగాక మనం కట్ చేసుకునే మిర్చి, ఆనియన్ వేసి కలుపుకోవాలి. ఆనియన్ త్వరగా మగ్గాలంటే మీ అందరికీ తెలుసు, కొద్దిగా ఉప్పు జల్లి మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయని. సో ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాతే మనం కట్ చేసిన టమాటోస్ దీంట్లో వేసి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఒక 1 మినిట్ స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత ఈ మిక్చర్ని కాస్త చల్లారనివ్వాలి. ఈ మిక్చర్ వేడిగా ఉన్నప్పుడే పెరుగు వేస్తే పెరుగు పగిలిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ మిక్చర్ కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్చర్ గోరువెచ్చగా అయిన తర్వాత మనము పెరుగు దీంట్లో కలుపుకోవాలి. యూజువల్గా కొద్దిగా పుల్లగా అయిన పెరుగుతో ట్రై చేస్తే ఈ రెసిపీకి సూపర్ ట్యాంగీ టేస్ట్ యాడ్ అవుతుంది. నేను మాత్రం ఇక్కడ నార్మల్ పెరుగుతోనే ట్రై చేశాను. మీ దగ్గర ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ పెరుగుతో ఉంటే ఈ రెసిపీ మస్ట్ ట్రై అండి. డెఫినెట్గా ట్రై చేసి మీరు చపాతీతో కానీ, నార్మల్ రైస్తో కానీ, పులావ్తో కానీ ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. అంతేనండి, సింపుల్గా 10 మినిట్స్లో నా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది విత్ చపాతీతో. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీతో కలుస్తాను. స్టే ట్యూన్ టు లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్. Thank you so much.